హలో! ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు ఈ వ్లాగ్‌కి కారణం ఏంటంటే నేను మినపగారెలు వేస్తున్నాను. నా స్టైల్‌లో మినపగారెలను ఎలా ఎలా వేస్తాను, ఆహ్, ఏ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తాను అనేది వ్లాగ్ తీశాను. చూసేద్దాం రండి. ఇక్కడ గారెలకి నేను పొట్టుపప్పు కొంచెము, పొట్టుపప్పు ఒక పావు కిలో, మామూలుగా మినపగిళ్ళు ఒక పావు కిలో తీసుకున్నానండి. సో అదేంటంటే మినపగుళ్ళు పొట్టుపప్పు తీసుకున్నాం కాబట్టి రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటుందేమో అని చెప్పి పొట్టుపప్పు ఎప్పుడు మేము టిఫిన్స్కి వేసుకోవాలనుకున్న అమ్మ ఇలా కడిగి 3-4 సార్లు గాలిస్తారు. పొట్టుపప్పు యూజెస్ ఏంటంటే మనకి ఎక్కువ బలం ఉంటుందని చెప్పి, అలాగే మేము పొట్టు ఎక్కువగానే ఉంచుకుంటాము, పూర్తిగా కడగమన్నమాట. మినపగుళ్ళతో పాటు కొన్ని బియ్యం కూడా తీసుకోవాలి, లేదంటే మినపగుళ్ళు జిగురుగా ఉంటాయి కదా, గారెలు అతుక్కుపోతాయేమో అని చెప్పి. సో క్రిస్పీగా అలాగే మంచిగా రావాలంటే కొన్ని బియ్యం కూడా వేసుకోవాలన్నమాట మినపప్పుతో పాటు. సో ఇటు సైడ్ మా అమ్మ టీ పెడుతున్నారు, అటు సైడ్ ఏమో అందరం తాగడానికి హాట్ వాటర్. రైనీ సీజన్లో ఎవ్రీడే హాట్ వాటర్ ఉంటాయి మాకు, పిల్లలకి అందరికీ తాగడానికి కంపల్సరీగా. అయితే కనీసం పిల్లలకైనా పెడుతుంది అమ్మ, అస్సలు మర్చిపోదు. టిఫిన్స్ ఏవైనా ఎక్కువగా గ్రైండర్లోనే పట్టుకుంటాను నేను. గ్రైండర్లో అయితేనే చాలా బాగా వస్తాయి. గార్లే కాబట్టి ఇంకా మంచిగా వస్తాయి గ్రైండర్లో పట్టుకుంటే. ఇక్కడ చూడండి, మా చిన్నోడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని ఏడుపు, కాలు నొస్తుంది, చెయ్యి నొస్తుంది అని చెప్పి ఎవ్రీడే మాకు ఎవ్రీ 2 డేస్కి ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు స్కూల్కి వెళ్ళడానికి. ఆ నొప్పి వస్తుంది, ఈ నొప్పి వస్తుందని. స్కూల్కి వెళ్ళొద్దులే, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూలే, అక్కడ మా చెల్లి వాళ్ళ పాప ఉంది అక్కడ ఆడుకోవచ్చు అని అన్న తర్వాత అప్పుడు ఏడుపు మానేశాడనమాట. ఇంతే కదండి పిల్లలు, మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? సో ఇక్కడైతే గ్రైండర్ పట్టడం అయిపోయింది. పిండి చూడండి, పిండి గ్రైండర్ తిరుగుతున్నప్పుడే పిండి తీసేసుకుంటే మంచిగా నీట్గా వస్తుందండి. సో నేను ఎప్పుడు అలానే తీసుకుంటాను, చక్కగా వస్తుందన్నమాట. సో ఇక్కడ గారెల్లోకి ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి వేయాలనేది. గారెల్లోకి నేను ఎప్పుడు కూడా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వీలుంటే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకుంటాను. ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఉల్లిగడ్డ, అల్లం మిక్సీ పడుతున్నాను అనమాట. మామూలుగా సన్నగా కూడా తరికేసుకోవచ్చు, కాకపోతే ఎందుకు మేము కచ్చా పచ్చాగా మిక్సీ బట్టి వేసుకుంటాము. ఇక్కడ అల్లం కూడా కట్ చేస్తున్నాను. ఇవన్నీ జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా కట్ చేసుకొని కచ్చా పచ్చాగా పట్టుకొని పిండిలో వేసేసుకొని కలుపుకుంటాను అనమాట. సో టేస్ట్ బాగుంటుంది. అండ్ కరివేపాకు కూడా వేస్తాను. కరివేపాకు అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేస్తాను అనమాట. కొత్తిమీర, పుదీనా ఉంటే కనుక కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటాను. బట్ నాకు ఆ టైంకి అవి రెండు ఇంట్లో లేవు, సో అందుకని నేను ఇంకా అవి వేయలేదు. చూడండి కచ్చా పచ్చాగా పట్టుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉల్లిగడ్డ బాగా నలిగిపోయింది, లాస్ట్లో వేయాల్సింది ఉల్లిగడ్డ. నేను అన్నిటితో పాటు ఫస్ట్ వేసి పట్టాను. సో అందుకని మళ్ళీ నేను ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని దాన్ని మళ్ళీ దాంట్లో యాడ్ చేసేసుకున్నాను నేను. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. నార్మల్గా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, బట్ మిక్సీ కచ్చపచ్చగా పడితే అదంతా మిక్స్ అయ్యి ఆ గ్రైండర్ అందులో ఉన్న అవంతా గ్రైండ్ అవుతాయి కాబట్టి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో పిండిలో కూడా ఇంకొంచెం జీలకర్ర వేస్తున్నాను, ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడు వేసాను. సో ఇంకొంచెం జీలకర్ర వేసాను. ఇక్కడ చూడండి ఉల్లిగడ్డ దంచేసుకున్నాను అనమాట మళ్ళీ, ఎందుకంటే ఉల్లిగడ్డ కూడా తగులుతూ ఉండాలి గారెల్లో, బాగుంటుంది. అందుకని ఉల్లిగడ్డ మెత్తగా నలిగిపోయిందని చెప్పి మళ్ళీ ఇక్కడ వేసాను అనమాట, కచ్చపచ్చగా నార్మల్గా దంచేసి వేసాను. దాంతోపాటు సాల్ట్ వేసాను అనమాట సరిపడా. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక పించ్ ఆఫ్ సోడా కూడా, వంట సోడా అంటాం కదా, అది కూడా యాడ్ చేస్తాను. అప్పుడు గారెలు ఫ్లఫీగా అలాగే మంచిగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. కొంచెమే వేసుకుంటాను, ఎక్కువేమి వేయను. ఇవన్నీ వేసేసి బాగా మంచిగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తేనే బాగుంటుంది గారెలకి. ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టుకుంటాను. చూడండి అదే మిక్స్ చేస్తున్నాను అనమాట. ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకొని అప్పుడు గారెలు వేయడం స్టార్ట్ చేస్తాను.
యాక్చువల్గా ఏంటంటే నేను అనుకోవడము గారెల పిండి ఆ రోజు పట్టుకున్న దానికన్నా నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుందని నేను అనుకుంటాను. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్ పెట్టండి. అగో చూడండి, చేతి మీదే వేసేసుకుంటాను, అట్లా టెస్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా గట్టిగా ఉందా, ఇంకా అంటే ఇంకొంచెం లూజ్గా ఉందా, ఇంకేమైనా వాటర్ యాడ్ చేయాలా, లేకపోతే లూజ్గా ఉంటే ఏం చేయాలని టెస్ట్ చేసుకుంటాను. అటు సైడు పొయ్యి మీద చింతపండు పులిహోర చేస్తున్నాము. అదైతే నేను వ్లాగ్ తీయలేదు, ఎప్పుడన్నా కుదిరినప్పుడు మళ్ళీ ఒకసారి వ్లాగ్ తీసి పెడతాను. సో ఇటైతే ఆయిల్లో పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది. యాక్చువల్గా చేతి మీద వేసేసుకోవచ్చు, నాకు ఆయిల్లో అట్లా చేతితో తీసేయాలంటే భయం వేస్తుంది. ఇలా పేపర్ మీద పెట్టుకొని అలా జారు విడుచుకోవడం అలవాటు అనమాట. అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అలానే చేస్తారు. సో నేను కూడా అలానే అలవాటు చేసుకున్నాను. ఆ పేపర్ మీద వేసుకొని చేస్తే ఇంకా మంచిగా అద్దుకొని మనము వేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఫ్రీగా కూడా ఉంటుంది. సో అటు సైడ్ బౌల్లో వాటర్ పెట్టుకొని తడుపుకుంటూ వేయాలన్నమాట. ఎందుకంటే ఆ ఊరికనే చేయి తడారిపోయింది అనుకోండి, గారె చేతి మీద నుంచి వేయాలంటే అలా తీయడానికి రాదు. ఆ పేపర్ కూడా తడుపుకోవాలి, చేయి కూడా తడుపుకోవాలి. సో ఫస్ట్ వై అయితే వేసాను, మంచిగా కాలుతున్నాయి చూడండి, ఎంత ఎర్రగా క్రిస్పీగా కాలుతున్నాయో చూడండి, చాలా బాగా వస్తాయండి. గ్రైండర్లో పట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి. గ్రైండర్ లేని పక్షంలో మిక్సీలో కూడా మనము ఎక్కువసేపు నానబెట్టుకొని మంచిగా పట్టుకుంటే గట్టిగా లేకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. కొంచెం వంట సోడా వేసేసుకుంటే మిక్సీలో కూడా మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగా కాలాయో, క్రిస్పీగా ఎర్రగా మంచిగా కాలాయి అన్నమాట కారలు. ఇక్కడ పులిహోర చేయడం కూడా అయిపోయింది, ఎప్పుడన్నా వ్లాగ్ చేస్తాను ఇది కూడా. గారెలు అయిపోయాయి, టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. అరకు అలా రాకూడదు నచ్చింది. నాకు పల్లీ చట్నీతో పాటు మ్యాంగో పికిల్ కూడా ఇష్టం అండి గారెల్లో తినడానికి. సో అందుకని మ్యాంగో పికిల్ కూడా వేసుకొచ్చుకున్నాను నేను. ఇంకా వేడి ఉంది. క్రిస్పీగా చాలా బాగుంది. మినప వడలు అంటారు, గారెలు అంటారు. మా సైడ్ అయితే మేము గారెలు అంటాము, ఇటు సైడ్ వడలు అంటారు. చాలా 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 బాగా వచ్చాయి, సూపర్ టేస్ట్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. మినపగారెలే కాకుండా బొబ్బర్లతో కూడా గారెలు వేసుకుంటారు, బొబ్బరి గారెలు అంటారు. అవి అయితే ఇంకా చాలా 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 బాగుంటాయండి టేస్ట్. కాకపోతే మా ఇంట్లో మా హస్బెండ్ మినపగారెలే తింటారు, బొబ్బరి గారెలు తినరు. సో తన కోసం అని చెప్పి మళ్ళీ మాకొకటి తనకొకటి ఎందుకు అని చెప్పి ఇంకా మేము కూడా మినపగారెలే తింటాము. కానీ ఇవి కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా పఫీగా చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేసామండి, సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.